మనకి నిన్న రష్యా ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేసిందనమాట. ఈ అనౌన్స్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? రష్యా ఏం చెప్పింది, అసలు ఏం జరుగుతుంది అంటే, రష్యా ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేసింది. ఏమని? మేము రేపు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, అంటే ఈ ఎండాకాలం మొత్తం కూడా మేము ప్రపంచ దేశాలకి ఏ దేశానికి కూడా మేము పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో దీంతో అందరూ ఏమనుకున్నారు, ఒరే బాబు మరి రష్యా దగ్గర నుంచే కదా మనం క్రూడ్ ఆయిల్ కొనేది, మరి ఇప్పుడు వాళ్ళే మరి ఎక్స్పోర్ట్ చేయకపోతే మరి మన పరిస్థితి ఏంది అని చెప్పేసి భయపడిపోయి పెట్రోల్ బంకుల దగ్గర నిలబడ్డారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి, ఇదంతా కూడా నమ్మారనుకోండి ఖచ్చితంగా మీ అందరూ పప్పు గుత్తులో కాలేస్తారు. సో కాబట్టి ఇవన్నీ నమ్మకుండా జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు రష్యా ఏమనింది, మేము పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేయం అనింది కదా. మరి మనం రష్యా దగ్గర నుంచి ఏం కొనుగోలు చేస్తున్నాం? పెట్రోల్ కొనుగోలు చేస్తున్నాం కాదు కదా. క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసి అది మన భారతదేశానికి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రిఫైన్ చేసుకొని మనం వాడుకుంటూ ఉన్నాం. సో మరి దీంతో మరి రష్యా క్రూడ్ ఆయిల్ని అయితే సప్లై చేస్తుంది కదా, మన దగ్గర రిఫైనరీలు ఉన్నాయి కదా, వాటి నుంచి పెట్రోల్ వచ్చింది కదా. సో మరి వాటిని వాడుకుంటాం కదా. సో మరి మనకి ఏమైనా ఇబ్బంది కలిగేటటువంటి సిచ్యువేషన్ ఉందా? ఎక్కడ కూడా లేదు. సో మరి మహా అయితే ఇబ్బంది ఎవరికి కలగవచ్చు? మరి రోజుకి రష్యా చూసుకుంటే దాదాపు 2.7 crores లీటర్స్. మరి అటువైపు చైనా కావచ్చు, టర్కీ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, లేదు అంటే సింగపూర్ కావచ్చు, ఆఫ్రికన్ దేశాలు కావచ్చు, వీటన్నిటికీ రోజుకు వచ్చేసరికి 2.7 crores లీటర్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండిద్ది అనమాట. సో మరి ఇప్పుడు దాన్ని కనుక ఆపేసింది అనుకో రష్యా, మరి మనకి ఇబ్బంది అవుతా లేదంటే ఆ దేశాలకు ఇబ్బంది అవుతా? ఆ దేశాలకే కదా ఇబ్బంది అయింది. సో కాబట్టి దీంతో మనకి ఎటువంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. సో మరి క్రూడ్ ఆయిల్ మనం తెచ్చుకుంటున్నాం కదా భయ్యా, సరే ఓకే, మరి మన దగ్గర క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి మరి మన దగ్గర రిఫైనరీలు ఉన్నాయా అంటే, అసలు ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీలు ఉన్నటువంటి దేశం ఏదన్నా ఉందా అంటే అది మన భారతదేశమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏది మనకి వెళ్ళి ఒకసారి గుజరాత్లో చూడండి, జామ్నగర్లో మన అంబానీ బాబా అయితే పెద్ద రిఫైనరీ ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ. సో మరి దాని నుంచి అంబానీ బాబాయ్ అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాడు, దాని తర్వాత మరి ఇక్కడ రిఫైన్ చేసుకుంటాడు, దాని తర్వాత మనకి సప్లై చేసుకుంటాడు, మనం మరి ఆటోమేటిక్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళి డైరెక్ట్గా పెట్రోల్ బంకుల దగ్గర ఉంచవలసినటువంటి అవసరం అంతకన్నా కూడా లేదనే చెప్పాలి.